Yes, ma'am. Yes, madam. సో ఏంటి ఒక ఆబ్జెక్ట్ పైన లైట్ రేస్ వెన్ లైట్ రేస్ ఫాల్స్ ఆన్ అన్ ఆబ్జెక్ట్ దట్ లైట్ రేస్ ఆర్ సెండింగ్ బ్యాక్ అన్నమాట అంటే సెండింగ్ బ్యాక్ ద లైట్ రేస్ విచ్ ఫాల్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్ రిఫ్లెక్షన్. అవునా? దట్ ఈస్ రిఫ్లెక్షన్. ఇప్పుడు చూడండి, మీరు ఎప్పుడైనా మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ అంటే భూతద్దంతో పేపర్ ని మనం బర్న్ చేస్తాం కదా. సో భూతద్దం లైట్ రేస్ తో పేపర్ ని బర్న్ చేస్తారు. చిన్నప్పుడు ఆడుకుంటారు అట్లా యాక్టివిటీస్ చేస్తూ. సన్ రైస్ తో భూతద్దం పెట్టి పేపర్ ని కాలుస్తాం. అవునా? సో అక్కడ కూడా ఏమైతుంది, అక్కడ లైట్ అనేది ఆ గ్లాస్ పైన మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ ఉంటది కదా. సో ఆ లెన్స్ పైన లైట్ రేస్ అనేటివి ఫాల్ అవుతాయి. అవునా? అక్కడ ఫాల్ అయిన లైట్ రేస్ అనేటివి ఏమైతాయి, కింద ఒక పాయింటెడ్ సైజ్ లో మనకి లైట్ రేస్ అన్ని కూడా ఒక చోట కన్వర్జ్ అవుతాయి. అవునా? సో అక్కడ కన్వర్జ్ అయ్యి పేపర్ పైన ఒక పాయింట్ రూపంలో అనేటివి అక్కడ ఉండి ఆ లైట్ రేస్ ఏం చేస్తాయంటే పేపర్ ని బర్న్ అయ్యేలాగా చేస్తాయి అన్నమాట. అక్కడ ఏంటి మనం యూజ్ చేసిన మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ ఏంటి, అక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఉన్నటువంటి గ్లాస్ అన్నమాట. స్క్రీన్ అనిపిస్తుందా? ఇలా ఉంటుంది కదా మ్యాగ్నిఫైయింగ్ లెన్స్. సో ఇలా కర్వ్డ్ షేప్ లో ఉంటుంది. ఇక్కడ పీస్ ఆఫ్ పేపర్ ని పెట్టి ఆ సన్ రేస్ అన్ని ఒక చోట పాయింట్ అవుట్ అయ్యేలాగా మనం కన్వర్జ్ అయ్యేలాగా మనం ఫోకస్ చేస్తూ ఈ పేపర్ ని బర్న్ చేస్తాం. అవునా? సో ఇక్కడ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ కాకుండా ప్లేన్ గ్లాస్ స్లాబ్ ఉంటది కదా, అంటే ఒక అద్దం లాగా ఏదైనా గ్లాస్ ఉంటది కదా, ఆ గ్లాస్ ని తీసుకొని ఈ పేపర్ ని మనం బర్న్ చేయగలమా? నో మ్యామ్. సో ఎప్పుడైనా ట్రై చేశారా అట్లా? ఇట్లా గ్లాస్ స్లాబ్, యాక్చువల్ గా ఈ గ్లాస్ స్లాబ్ ఏం చేస్తుంది, లైట్ వెన్ ఎవర్ లైట్ ఫాల్స్ ఆన్ దట్ గ్లాస్ స్లాబ్ ఇట్ రిఫ్లెక్ట్స్ అని అంటున్నాం. అవునా? సో రిఫ్లెక్ట్ అయ్యే ఆ లైట్ ఇక్కడ అయితే మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ ని మనం యూజ్ చేసినప్పుడు ఏమైతుంది, ఇక్కడ ఫాల్ అయిన ఈ లైట్ రేస్ ఏమైతాయి, ఈ త్రూ దిస్ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ ఏమవుతాయి, ఒక పాయింట్ సైజ్డ్ లైట్ రేస్ అనేటివి ఇలా పేపర్ పైన పడుతున్నాయి. అవునా? ఆ పేపర్ పైన ఈ లైట్ రేస్ పడడం వల్ల ఆ లైట్ రేస్ కి ఇది ఏమైతుంది, పేపర్ అనేది బర్న్ అవుతుంది. అవునా? సో ఇలా ఎక్కడ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ ని యూజ్ చేస్తూ ఈ యాక్టివిటీని చేస్తాం. ఎప్పుడైనా ఇలా ప్లెయిన్ సర్ఫేస్ ఉన్న గ్లాస్ స్లాబ్ ని యూజ్ చేస్తూ పేపర్ ని బర్న్ చేయగలమా అంటే చేయలేమన్నమాట. ఓకేనా? ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, రిఫ్లెక్షన్ అంటున్నాం. సో ఇది ఒక సర్ఫేస్ కదా, ఒక ఆబ్జెక్ట్ ఆర్ ఒక సర్ఫేస్ అనుకున్నాం. ఈ సర్ఫేస్ పైన లైట్ అనేది ఇలా ఫాల్ అవుతుంది. సో లైట్ రేస్ ఫాల్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అంటున్నాం. సో ఇక్కడ ఫాల్ అయిన ఈ లైట్ రేస్ ఏమవుతాయి, ఇట్ బౌన్స్ బ్యాక్ అంటున్నాం. అంటే ఇలా రిఫ్లెక్ట్ అవ్వడం, బౌన్స్ బ్యాక్. ఇక్కడ ఆరోస్ ని మీరు అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ ఇన్సిడెంట్ అయిన లైట్ రేస్ ఇలా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. అవునా? ఇక్కడ ఏంటి, ఇక్కడ ఈ లైన్స్ ఎందుకు డ్రా చేశాను, స్క్రీన్ కనిపిస్తుంది కదా మీకు. సో ఇక్కడ ఈ లైన్స్ ఎందుకు డ్రా చేశానంటే దిస్ ఈస్ కోటెడ్ అన్నమాట. ఈ సర్ఫేస్ అంతా కోట్ అయి ఉంటుంది. సో కోటింగ్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం డైలీ మిర్రర్ ని చూసుకుంటాం కదా, అద్దంలో చూసుకుంటాం. ఆ మిర్రర్ వెనక ఏముంటుంది, కోటింగ్ ఉంటుంది. అవునా? సో ఆ కోటింగ్ ఉంటుంది కాబట్టి అక్కడ మనకి రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది అన్నమాట. అంటే మన ఇమేజ్ అనేది మనకి కనిపిస్తుంది. ఎప్పుడైతే మన ఫేస్ పైన ఆ సన్ నుంచి వచ్చే లైట్ రేస్ మన ఫేస్ పైన పడుతుంటాయి కదా, ఆ లైట్ రేస్ మనం అద్దంలో చూసుకున్నప్పుడు ఏమైతాయి, అక్కడ రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. దట్స్ వై వీ హ్యావ్ సీన్ అవర్ ఇమేజ్ అంటాం. ఓకేనా? సో ఇక్కడ లైట్ రేస్ అనేవి ఈ సర్ఫేస్ ని ఫర్ ఎగ్జాంపుల్ మన ఫేసే అనుకుంటే, మన ఫేస్ పైన ఇలా ఇన్సిడెంట్ అయిన ఈ లైట్ రేస్ ఏమవుతాయి, బౌన్స్ బ్యాక్ అవుతున్నాయి. దట్ ఈస్ కాల్డ్ రిఫ్లెక్షన్. ఓకేనా? సో అలా ఇందాక ఏం చెప్పుకున్నాము, ఒక పేపర్ ని బర్న్ చేస్తున్నాం మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ ని యూజ్ చేస్తూ. ఆ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ లో మనం యూజ్ చేసిన ఆ మిర్రర్ ఏంటి అంటే కర్వ్డ్ మిర్రర్ అన్నమాట. కర్వ్డ్ సర్ఫేస్ ఉన్న ఆ మిర్రర్.
సో ఇక్కడ ఈ కర్డ్ ఇప్పుడు మాత్రమే మనం ఆ పేపర్ ని బర్న్ చేయగలుగుతున్నాం. ప్లెయిన్ సర్ఫేస్, ఇలా ప్లెయిన్ సర్ఫేస్ లో ఉన్న ఆ గ్లాస్ స్లాబ్ ఒక గ్లాస్ ని తీసుకొని మనం ఆ పేపర్ ని బర్న్ చేయగలమా అంటే చేయలేము. ఎందుకంటే ఈ కర్డ్ సర్ఫేసెస్ కి కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. సో అక్కడ మీరు స్పెరికల్ మిర్రర్స్ అని మీకు ఒక టాపిక్ ఉంది. సో స్పెరికల్ మిర్రర్స్ హౌ మెనీ టైప్స్ అంటే 2 types of spherical mirrors. So one is concave mirror and another one is convex mirror. Convex mirror. కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ ఏం చేస్తుంది అంటే ఆ లైట్ రేస్ ఉంటాయి కదా, లైట్ రేస్ ఆ కాన్కేవ్ మిర్రర్ పైన ఫాల్ అయిన ఈ లైట్ రేస్ అన్నిటిని ఒక చోట కన్వర్జ్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఇది కాన్కేవ్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్ అంటాం. అది స్పెరికల్ మిర్రర్ చెప్పే దగ్గర చెప్తాం. సో ఇక్కడ ఏంటి మీరు గుర్తు పెట్టుకోవాల్సింది అంటే దిస్ ఈస్ ద సర్ఫేస్ కదా. సో దిస్ ఈస్ సర్ఫేస్. హియర్ లైట్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ద సర్ఫేస్. ఇన్సిడెంట్ అయిన ఈ లైట్ రే ఏమైతుంది, బౌన్స్ బ్యాక్ అవుతుంది. సో ఇది మా స్క్రీన్ కనిపిస్తుందా? నిమిషమ్మా. ఓకే. సో ఇలా ఏమైతుంది నాకు మీరు చెప్పిన ఎగ్జాంపుల్సే. సో సన్ రేస్ అనేటివి ఏమైతున్నాయి, మిర్రర్ పైన పడినప్పుడు ఆ మిర్రర్ పైన పడిన ఆ సన్ రేస్ ని ఒక వాల్ పైన ఆ ఇమేజ్ ఫార్మేషన్ ని ఒక వాల్ పైన మనం ఇమేజ్ ని ఫార్మ్ చేస్తే అలా మీకు ఇమేజ్ లో ఎలా కనిపిస్తుందో అలా జరుగుతుంది అనమాట. ఇవన్నీ మనం డైలీ లైఫ్ లో చూస్తూ ఉంటాం, అవునా? సో దిస్ ఈస్ కాల్డ్ రిఫ్లెక్షన్. ఇక్కడ చూడండి. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఇది ప్రీవియస్ క్లాసెస్ లో నేర్చుకుంటారు, మీకు 7th లో వచ్చింటది. లైట్ అని మీకు చాప్టర్ ఉంది కదా, లైట్ అనే చాప్టర్ ఉంది కదా, అక్కడ వచ్చింటది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని చెప్పి. సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఏంటి అంటే నేను స్లైడ్ షేర్ లో ఇన్స్టాల్ చేసుకొని నీకు పెడతాను ఫోటోస్, ఏం భయపడకు. మ్యూట్ లో పెట్టుకోండి డిస్టర్బెన్స్ వచ్చేటోళ్ళు. సో ఇక్కడ సర్ఫేస్ ఉంది కదా, ఆ సర్ఫేస్ పైన ఒక లైట్ ని ఇన్సిడెంట్ చేసాం, అవునా? సో అక్కడ ఇన్సిడెంట్ చేసాం. ఈ మధ్యలో ఉన్న ఈ లైన్ ఏంటి అంటే దట్ ఈస్ నార్మల్. నార్మల్ ని ఎలా డ్రా చేస్తాము అంటే ఈ నార్మల్ ఆల్వేస్ ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్, పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ అన్నమాట. సో ఆ ఆబ్జెక్ట్ యొక్క సర్ఫేస్ కి నార్మల్ అనేది ఎలా ఉంటుంది అంటే పర్పెండిక్యులర్ గా ఉంటుంది. పర్పెండిక్యులర్ మీన్స్ ఎంత యాంగిల్ ఉంటుంది అక్కడ పర్పెండిక్యులర్ అంటే? పర్పెండిక్యులర్ అంటే హౌ మచ్ యాంగిల్ ఇట్ కంటైన్స్? ఎనీ ఐడియా? పర్పెండిక్యులర్ యాంగిల్స్ తెలుసు కదమ్మా మీకు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఉంటాయి కదా, అబ్ట్యూజ్ యాంగిల్, అక్యూట్ యాంగిల్ అని చెప్పి ఉన్నాయా? అక్యూట్ యాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్, తర్వాత రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ అంటే ఎంత యాంగిల్ ఉంటుంది అక్కడ? 90 degrees. 90 degrees ఉంటుంది. వెరీ గుడ్. సో 90 degrees. సో ఇక్కడ నార్మల్ అంటే కూడా సేమ్ అన్నమాట. ఇది కింద సర్ఫేస్ కదా, మీకు పిక్చర్ లో కనిపిస్తున్నది ఒక సర్ఫేస్. ఆ సర్ఫేస్ పైన మనం లైట్ ని ఇన్సిడెంట్ చేసాం, ఇన్సిడెంట్ అయ్యేలాగా ఒక లైట్ ని ఇక్కడ ఇన్సిడెంట్ అయ్యేలాగా చేసాం. ఇది ఏంటి మధ్యలో ఉన్న ఈ లైన్ ఏంటి అంటే దట్ ఈస్ నార్మల్. ఈ నార్మల్ ఎలా డ్రా చేస్తాము అంటే ఏ సర్ఫేస్ తీసుకున్నా కూడా నార్మల్ ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ దట్ వీ హ్యావ్ టేకెన్. సో మనం ఏ సర్ఫేస్ తీసుకున్నా కూడా నార్మల్ అనేది సర్ఫేస్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఓకేనా? అంటే ఇలా ఒక నిమిషం. సో ఇది సర్ఫేస్ కదా, ఇది నార్మల్. ఓకేనా? సో ఇది సర్ఫేస్ అంటే నార్మల్ అన్నమాట. ఇది ఆల్వేస్ ఎలా ఉంటుంది పర్పెండిక్యులర్ గా ఉంటుంది. దిస్ ఇస్ ద నార్మల్. సో ఇప్పుడు ఈ సర్ఫేస్ ద ఆబ్జెక్ట్ దీనికి అండ్ నార్మల్ కి ఈ రెండిటికి మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 90 degrees. దట్ ఈస్ రైట్ యాంగిల్. సో ఇదే కదా మీరు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నేర్చుకునేటప్పుడు ఇలా రాస్తారు.
సో ఇక్కడ ఈ రెండిటికి మధ్యలో యాంగిల్ ఇలా ఎల్ షేప్ లో ఉంటుంది, ఈ రెండిటికి మధ్యలో యాంగిల్ 90 degrees ఉంటుంది. సేమ్ అలాగే ఈ నార్మల్ కి సర్ఫేస్ ఆఫ్ ద మిర్రర్. సో ఇక్కడ మిర్రర్ ని మనం ఒక ఆబ్జెక్ట్ లాగా తీసుకుంటే ఆ సర్ఫేస్ ఆఫ్ ద మిర్రర్ కి ఈ నార్మల్ కి యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 90 degrees ఉంటుంది. ఇప్పుడు ఏంటి, మనం ఒక లైట్ ఈ మిర్రర్ పైన ఇన్సిడెంట్ అవుతుంది అంటే ఇలా, ఇక్కడ ఆరో మార్క్స్ ఇంపార్టెంట్ అమ్మా. సో ఇక్కడ డౌన్ ఆరో అంటే దిస్ ఈస్ ఇన్సిడెంట్ రే అని అర్థం, ఓకేనా. సో వాట్ ఈస్ మీన్ బై యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఇది లైట్ అనే చాప్టర్ లో మీకు 7th క్లాస్ లో వచ్చింది ఆల్రెడీ. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఓకేనా. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఏంటి అంటే ద యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ నార్మల్ రే. సో ఇది నార్మల్ కదా ఏమా, ఇది నార్మలే కదా, ఇది నార్మల్. ఇదేంటి ఇన్సిడెంట్ రే, దిస్ ఈజ్ ఇన్సిడెంట్ రే. ఈ ఇన్సిడెంట్ రే కి నార్మల్ కి మధ్యలో ఉన్న ఈ యాంగిల్ ని ఏమంటున్నాము, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ గట్టి చెప్పాలి. Angle of ఇన్సిడెన్స్ అంటాం. ఆ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ని ఏ లెటర్ తో ఇండికేట్ చేస్తామంటే స్మాల్ ఐ. ఇన్సిడెంట్ కదా, ఇన్సిడెంట్ అంటున్నాం. సో INCIDE అంటే ఇన్సిడెంట్ అంటున్నాం కాబట్టి స్మాల్ ఐ తో ఇండికేట్ చేస్తాం. సో ఇప్పుడు ఇన్సిడెంట్ అయిన ఈ లైట్ రే ఇట్లాగే ఉంటదా, ఇట్ రిఫ్లెక్ట్స్ అంటున్నాం, అవునా. సో ఇక్కడ ఇన్సిడెంట్ అయిన లైట్ రే రిఫ్లెక్ట్ అవుతుంది. ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, ఎంత యాంగిల్ తో అయితే అది ఇన్సిడెంట్ అయ్యిందో సేమ్ యాంగిల్ తో అది రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట విత్ నార్మల్, ఓకేనా. సో ఇక్కడ యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ నార్మల్ ఎంత ఉంటుందో సేమ్ యాంగిల్ తో ఆ లైట్ రేస్ అనేటివి రిఫ్లెక్ట్ అవుతాయి. అంటే ఏంటి, ద యాంగిల్ బిట్వీన్ రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్, దాన్నే ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాం. అర్థమవుతుందా. సో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ this is indicated by the letter small r తో ఇండికేట్ చేస్తాం. అదే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అయితే స్మాల్ ఐ. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ. సో ఇప్పుడు ఏమంటున్నాము, ఎంత యాంగిల్ తో ఆ లైట్ రేస్ అనేటివి ఇన్సిడెంట్ అయ్యాయో అంతే యాంగిల్ తో రిఫ్లెక్ట్ అవుతాయి అంటున్నాం. అంటే అప్పుడు ఏమని అర్థము, యాంగిల్ ఐ యాంగిల్ ఆర్ సేమ్ ఉన్నట్టు, అంతే కదా. సో ఇక్కడ ఇన్సిడెంట్ అయిన ఈ యాంగిల్, రిఫ్లెక్ట్ అయిన ఈ యాంగిల్ బోత్ ఆర్ సేమ్, దట్ ఈస్ ఈక్వల్ యాంగిల్స్ కలిగి ఉంటుంది. దిస్ ఈస్ నార్మల్ కదా. సో ఈ నార్మల్ ఎలా ఉంటుంది, ఆల్వేస్ ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ సర్ఫేస్. ఈ సర్ఫేస్ కి ఇది పర్పెండిక్యులర్ గా ఉంటుంది ఆల్వేస్. సో ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్లెక్టెడ్ రే. ఈ ఇన్సిడెంట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేటివి సేమ్ గా ఉంటాయి అంటాం. అప్పుడు ఏమని రాయొచ్చు, యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆర్ అని రాయొచ్చు, ఓకేనా. సో ఈ ఈక్వేషన్ కూడా మీకు 7th లో వచ్చింది, గుర్తుందా మర్చిపోయారా. లైట్ అనే చాప్టర్ లో మీరు అక్కడ నేర్చుకుంటారు రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అని చెప్పి ఇవన్నీ 7th క్లాస్ లో వచ్చినాయి. సో అక్కడ ప్లెయిన్ సర్ఫేసెస్ లో మీరు నేర్చుకుంటారు, అంటే ఇది ప్లెయిన్ సర్ఫేస్ కదా, ఈ ప్లెయిన్ సర్ఫేస్ పైన ఒక లైట్ రే అనేది ఇన్సిడెంట్ అయ్యింది అంటే హౌ ఇట్ కెన్ బి రిఫ్లెక్టెడ్ అని చెప్పి మీరు ప్లెయిన్ సర్ఫేసెస్ లో నేర్చుకుంటారు. సో ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటి అంటే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్డ్ సర్ఫేసెస్ అని నేర్చుకుంటాం. సో వాట్ ఈస్ మీన్ బై కర్వ్డ్ సర్ఫేసెస్, సో ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ దట్ కర్వ్ అంటున్నాం. అంటే ఎలా ఉంటది, అది స్ట్రైట్ గా ఉంటదా ఏమా, కర్వ్డ్ సర్ఫేస్ అంటున్నాం. అంటే దాని షేప్ ఎలా ఉంటది, స్ట్రైట్ గా ఉంటదా కర్వ్ గా ఉంటదా చెప్పాలి. ఏమా ఉన్నారా క్లాస్ లో. కర్వ్డ్ సర్ఫేస్ అంటున్నాం అంటే ఎలా ఉంటది, ఆ సర్ఫేస్ అనేది ఎలా ఉంటది, స్ట్రైట్ గా ఉంటదా కర్వ్ గా ఉంటదా. ఏం సింధు మిశ్రా, పద్మిని, అంకిత, కర్వ్ గా ఉంటుంది. కర్వ్ గా ఉంటుంది. కర్వ్డ్ సర్ఫేస్ కాబట్టి కర్వ్డ్ గా ఉంటుంది, అవునా. సో మీరు 7th లో నేర్చుకుంది ఏంటి అంటే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అట్ ప్లెయిన్ సర్ఫేస్. అది దట్ మీన్స్ ఇలా స్ట్రైట్ పాత్, ఇందాక చూపించాను కదా సర్ఫేస్ అనేది ఇలా స్ట్రైట్ గా.
ఉంటుంది. సో ఈ చాప్టర్ లో మనం నేర్చుకునేది ఏంటి అంటే కర్డ్ సర్ఫేస్ అంటాం. ఇలా ఉంటాయి కర్డ్. ఓకేనా? సో దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ కర్డ్ సర్ఫేసెస్. అంటే మీకు స్పెరికల్ మిర్రర్స్ అని ఉంది. సో మిర్రర్స్ అనేటివి ప్లెయిన్ మిర్రర్, స్పెరికల్ మిర్రర్ అని 2 టైప్స్ అమ్మ. ఓకేనా? మిర్రర్స్ అనేటివి 2 టైప్స్ ఉంటాయి. వాట్ ఆర్ దే అంటే Spherical mirror, ప్లెయిన్ మిర్రర్. spherical mirror. ప్లెయిన్ మిర్రర్ అంటే ఏంటి? డైలీ మనం చూసుకుంటాం కదా, మన ఫేస్ ని అద్దంలో చూసుకుంటా ఉంటాం కదా, వన్ సైడ్ కోటింగ్ ఉంటది. సో ఇక్కడ ప్లెయిన్ మిర్రర్ అంటే ఇలా స్ట్రైట్ గా ఉంటుంది. దాని సర్ఫేస్ అంతా ఎలా ఉంటుంది? స్ట్రైట్ గా ఉంటుంది. ఒకసారి మీ ఇంట్లో ఉన్న అద్దం తీసి చూస్తే మనకి ఆ రిఫ్లెక్ట్ అయ్యే ఆ ఇమేజ్ సర్ఫేస్ ఉంటుంది కదా, ఆ సర్ఫేస్ ని ఒకసారి ఇలా టచ్ చేసి చూడండి. ఎలా ఉంటుందంటే ఇట్లా స్ట్రైట్ గా ఉంటుంది. ఎలాంటి వంపులు ఉండవు, ఇలా కర్వ్స్ అనేటివి ఉండవు దానిపైన. ఓకేనా? సో దట్ ఈస్ కాల్డ్ ప్లెయిన్ మిర్రర్ అంటాం. దట్ ఈస్ ప్లెయిన్ మిర్రర్. సో అనదర్ టైప్ ఏంటి అంటే స్పెరికల్ మిర్రర్. స్పెరికల్ స్పియర్ తెలుసు కదా? స్పియర్ అంటే ఎలా ఉంటుంది? స్పియర్ ఎలా ఉంటుంది? స్ట్రైట్ గా ఉంటుందా? ఎలా ఉంటుంది స్పియర్? No, madam. స్పియర్ ఎలా ఉంటుంది? కొంచెం వంగి వంగి ఉంటుందా? స్పియర్ కి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. స్పియర్ కి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. స్పియర్ కి ఎగ్జాంపుల్ తెలీదా? Earth, ma'am. అర్త్. ఇంకా వెరీ గుడ్. అర్త్. ఇంకా మూన్. Ball. ఎలాంటి బాల్? మన బ్యాంగిల్స్ వేసుకుంటాం కదా మనం. సో బ్యాంగిల్ అనేది స్పియరా? ఈ బ్యాంగిల్ మరేంటి? బ్యాంగిల్ అనేది ఏంటి? Round shape. రౌండ్ షేప్ లో ఉంటది. కానీ బ్యాంగిల్ ఏమంటాము? సర్కిల్. దట్ ఈస్ 2 డైమెన్షన్. అవునా? సో స్పియర్ ఈజ్ ఏ 3 డైమెన్షన్. అవునా? ఇట్ హ్యాస్ వాల్యూమ్ అంటాం. ఓకేనా? సో సర్కిల్ వేరు, స్పియర్ వేరు. ఇక్కడ మనం ఏ టైప్ ఆఫ్ మిర్రర్ గురించి నేర్చుకుంటున్నాం? ఇక్కడ స్పెరికల్ మిర్రర్స్ అంటున్నాం. సో స్పెరికల్ మిర్రర్స్ అంటే ఏంటి? ఇలా దీస్ ఆర్ ఇన్ సర్కిల్ షేప్ అండ్ ఇట్ హ్యాస్ వాల్యూమ్. స్పియర్ కి ఏముంటుంది? వాల్యూమ్ ఉంటుంది. అవునా? సో ఇక్కడ ఈ స్పియర్ లో Globe కూడా example. గ్లోబ్ కూడా ఎగ్జాంపులే. సో ఈ స్పియర్ లో సమ్ పార్ట్, ఇప్పుడు ఇది స్పియర్ కదా, ఇది స్పియర్ అంటున్నాం. Ma'am, sphere. ఏమా? Spherical mirror అంటే స్పూన్ వస్తున్నాము. స్పూన్ ఉంటది కదా. సో మీరు స్పూన్ అబ్జర్వ్ చేస్తే అక్కడ ఇలా ఒకటేమో ఇన్వర్డ్ కర్వ్ గా ఉంటుంది, ఇంకొక సైడ్ ఏమో అవుట్వర్డ్ కర్వ్ ఉంటుంది. అంటే బల్జ్డ్ సర్ఫేస్ కలిగి ఉంటుంది ఆ స్పూన్ అనేది. సో బల్జ్డ్ సర్ఫేస్ అంటే ఇప్పుడు ఇది స్పూన్ కదా, ఇది స్పూన్ అనుకోండి. ఉంటుందా స్పూను? సో ఇది స్పూన్ కనిపిస్తుందా స్క్రీన్? సో ఇది స్పూన్ అనుకోండి అమ్మా. ఇదేంటి? ఇదేమో కర్వ్. ఎలాంటి కర్వ్? ఈ కర్వ్ ఎలా ఉంది? ఇన్వర్డ్ కర్వ్. అంటే లోపలికి కర్వ్ అయి ఉంది. సో ఇటువైపు నుంచి చూస్తే ఏముంది? ఇది కూడా కర్వే. ఇటువైపు నుంచి చూసినప్పుడు ఏమైంది? ఇన్వర్డ్ కర్వ్ గానే ఉంటుంది. ఇటువైపు నుంచి కూడా ఇట్ సీమ్స్ లైక్ కర్వ్. ఎలాంటి కర్వ్ అది? అవుట్వర్డ్ కర్వ్. అంటే బల్జ్డ్ సర్ఫేస్ కలిగి ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో ఇందాక చెప్పుకున్నాం కదా స్పెరికల్ మిర్రర్స్ అని చెప్పి. స్పెరికల్ మిర్రర్స్ రగ్బీ బాల్ కూడా వస్తుంది ఎగ్జాంపుల్. రగ్బీ బాల్ కూడా వస్తుంది. బాల్లో ఎయిర్ ఉంటది. అవునా? సో ఇక్కడ మిర్రర్స్ అనేవి 2 టైప్స్ అంటున్నాం. 2 టైప్స్ లో వన్ ఈస్ ప్లెయిన్ మిర్రర్, అనదర్ వన్ ఈస్ స్పెరికల్ మిర్రర్ అంటున్నాం. మీరు 7th లో, మీరు 8th లో చదువుకున్నది ఏంటి అంటే ప్లేన్ మిర్రర్స్ చదువుకుంటారు. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అట్ ప్లేన్ మిర్రర్స్ చదువుకుంటారు. ఇక్కడ ఏంటి మనకున్నది? కర్వ్డ్ సర్ఫేసెస్. ఈ కర్వ్ సర్ఫేస్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఒక స్పియర్ ని, ఇప్పుడు ఒక స్పియర్ ని మనము ఒక పార్ట్, స్పియర్ లోని కొంత పార్ట్ ని తీసుకొని ఈ కర్వ్డ్ మిర్రర్స్ అనేటివి తయారు చేస్తారన్నమాట. ఓకేనా? సో ఈ స్పియర్ అంటున్నాం కదా, ఈ స్పియర్ లో ఈ సమ్ పార్ట్ నే ఇలా మనం ఇమాజిన్ చేసుకుంటే, స్పూన్ లాగా ఇమాజిన్ చేసుకుంటే, ఇక్కడ చూడండి ఈ పార్ట్ కదా. సో ఈ పార్ట్ ని మనం స్పూన్ లాగా ఇమాజిన్ చేసుకుంటే
2 sides మనకి కర్వ్ లాగే అనిపిస్తుంది, కానీ there is a difference here. One side is inward curve and another side is outward curve అంటారు. ఓకేనా? సో ఈ స్పెరికల్ మిర్రర్స్ లో కూడా 2 టైప్స్ ఉంటాయి. సో వాటిని ఏమంటామంటే కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్. విన్నారా ఈ లెసన్? కాన్కేవ్ కాన్వెక్స్ అని. కాన్కేవ్ ఎక్కడ వచ్చేది? ఎక్కడ విన్నారు కాన్కేవ్ కాన్వెక్స్ అనే వర్డ్స్? 8th క్లాస్ లో. సో కాన్కేవ్ మిర్రర్, దాని షేప్ ఎలా ఉంటుంది? కాన్కేవ్ అంటున్నాం. సో 2 టైప్స్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్స్ కదా. కాన్కేవ్ అంటే ఇలా ఉంటుంది, అంటే ఇన్వర్డ్ కర్వ్ ఉంటుంది. సో ఇది కాన్కేవ్. ఓకేనా? ఏమా అర్థమవుతుందా? కాన్కేవ్ అంటే ఇన్వర్డ్ కర్వ్, కాన్కేవ్. సో కాన్వెక్స్ అంటే అవుట్వర్డ్ కర్వ్, అంటే ఇలా ఉంటుంది. ఓకేనా? స్పూన్ ని మనం ఇలా తిప్పించి ఇలా అవుట్వర్డ్ బల్జ్డ్ సర్ఫేస్ ఉన్న సైడ్ ని మనం అబ్జర్వ్ చేస్తే ఆ బల్జ్డ్ సర్ఫేస్ ఉన్న దాన్ని మనం కాన్వెక్స్ మిర్రర్ గా చెప్తాం అన్నమాట. ఓకేనా? సో దోస్ ఆర్ ద 2 టైప్స్ ఆఫ్ మిర్రర్స్, కాన్కేవ్, కాన్వెక్స్ అన్నమాట. వాటిని కర్వ్డ్ సర్ఫేసెస్ అంటాం. ఓకేనా? సో ఈ కర్వ్డ్ సర్ఫేస్ ని యూజ్ చేసి మనము ఏం చేసామంటే అక్కడ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ ని తీసుకొని పేపర్ ని బర్న్ చేశారని చెప్పాను కదా ఒక యాక్టివిటీ. అది 8th క్లాస్ లో మీకు కంబషన్ చాప్టర్ లో వచ్చింటది. కంబషన్ చాప్టర్ లో మీకు ఇగ్నిషన్ టెంపరేచర్ అని చదువుకునే దగ్గర చెప్పింటారు మేడం. అక్కడ ఏంటి, మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ ని యూజ్ చేస్తూ పేపర్ మీద ఆ లైట్ రేస్ అన్ని ఒక పాయింట్ సైజ్డ్ గా కన్వర్జ్ అయ్యేలాగా మనం ఆ సన్ రేస్ ని మనం పాయింట్ అవుట్ చేస్తూ ఒక ప్లేస్ లో ఫోకస్ చేస్తూ పేపర్ ని బర్న్ చేస్తాం. సో అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది ఆ పేపర్ ని బర్న్ చేయడం అంటే బై యూజింగ్ దీస్ కర్వ్డ్ సర్ఫేసెస్ అన్నమాట. బై యూజింగ్ దిస్ కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్, ఇలా కర్వ్డ్ సర్ఫేస్ ఉన్న ఈ మిర్రర్స్ ని యూజ్ చేస్తూ మాత్రమే మనం ఆ పేపర్ ని బర్న్ చేయగలం. అంటే ఏంటి, అట్లా మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ లో ఏం యూజ్ చేసింటారంటే కాన్కేవ్ టైప్ మిర్రర్ ని యూజ్ చేసి ఆ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ ని తయారు చేసింటారు అనమాట. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ చూడండి ఒకసారి స్క్రీన్ చూడండి. సో ఇప్పుడు వరకు రిఫ్లెక్షన్ ఇవన్నీ ప్రీవియస్ క్లాస్ లో మీరు నేర్చుకున్నది అనమాట. సో దెర్ ఈస్ ఏ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ కి కొన్ని లాస్ ఉన్నాయి. ఏంటి అవి అంటే చూడండి, ద ఇన్సిడెంట్ రే, నార్మల్ అండ్ రిఫ్లెక్టెడ్ రే అన్ని ఎలా ఉంటాయంట, సేమ్ ప్లేన్ లో ఉంటాయన్నమాట. సో మీకు రేరర్ మీడియం, డెన్సర్ మీడియం అని కూడా వచ్చింటది 8th లో, అవునా? ఏమా గుర్తున్నాయా? రేరర్ మీడియం, డెన్సర్ మీడియం వచ్చాయా? రాలేదా? ఓకే. ఇది ఇప్పుడు ఇది ప్లేన్ సర్ఫేస్ కదా, ఇది ప్లేన్ సర్ఫేస్ అంటున్నాం. సో ఇక్కడ కోటింగ్ ఉంటే ఏమైతుంది, ఇక్కడ ఇది రేరర్ మీడియం, ఇది డెన్సర్ మీడియం. ఇక్కడ కోటింగ్ ఉండదు. ఇది ఒక గ్లాస్ స్లాబ్ అనుకుందాం. ఓకేనా? సో గ్లాస్ స్లాబ్ అంటే ఒక గాజు ముక్క అనుకుంటే ఇది పైన ఎయిర్ మీడియం నే రేరర్ మీడియం అంటాం. అంటే ఎయిర్ లో ఉన్న ఆ మీడియం ని ఏమంటాం అంటే రేరర్ మీడియం అంటాం. ఈ గ్లాస్ స్లాబ్ ఉంది కదా, దాన్ని డెన్సర్ మీడియం అంటాం. ఓకేనా? సో డెన్సర్ మీడియం అంటే ఇట్ హ్యాస్ డెన్సిటీ అని అర్థం. ఇట్ హ్యాస్ హై డెన్సిటీ కంపేర్డ్ విత్ రేరర్ మీడియం అని అర్థం. ఓకేనా? సో ఇక్కడ రేరర్ మీడియం, డెన్సర్ మీడియం అని ఉంటాయి. ఇప్పుడు ఏంటి, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటున్నాం. ఇది నార్మల్ కదా, ఇక్కడ ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్లెక్టెడ్ రే. ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే ఇవన్నీ ఎలా ఉన్నాయి, సేమ్ ప్లేన్ లోనే ఉన్నాయి, అవునా? అంటే రేరర్ మీడియం లోనే ఉన్నాయి అన్నమాట. అంటే ఏ ప్లేన్ లో అయితే ఇన్సిడెంట్ రే మనకు ఇన్సిడెంట్ అయ్యిందో ఆ సర్ఫేస్ పైన, అదే ప్లేన్ లోనే మనకి రిఫ్లెక్టెడ్ రే కూడా ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఇన్సిడెంట్ రే, నార్మల్, రిఫ్లెక్టెడ్ రే, ఈ 3 ఎలా ఉన్నాయి, సేమ్ ప్లేన్ లో ఉన్నాయి. అంటే ఇక్కడ కింద లేదు, డెన్సర్ మీడియం కి రాలేదు అది, అవునా? సో సేమ్ ప్లేన్ లో ఉన్నాయి. ఇది ప్లేన్ 1, ప్లేన్ 2 అనుకుంటే మీకు ప్లేన్స్
మ్యాథమెటిక్స్ లో వచ్చింటది కదా ప్లేన్స్ అని చెప్పి, తలము అని నేర్చుకుంటారు ప్లేన్ అంటే. సో ప్లేన్, ఈ ప్లేన్ 1 లో త్రీ రేస్ ప్లేన్ 1 లో ఉంటాయి అన్నమాట. దట్ ఈస్ ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్. అండ్ సెకండ్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ ఏంటి? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇందాకే చెప్తున్నాం కదా, ఎంత యాంగిల్ తో ఒక లైట్ రే అనేది ఇన్సిడెంట్ అవుతుందో సేమ్ యాంగిల్ తో ఆ లైట్ రే అనేది రిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్పి యాంగిల్ ఐ ఈక్వల్స్ టు యాంగిల్ ఆర్ అని చెప్పి రాసుకున్నాం. సో ఏంటి రిఫ్లెక్షన్ అంటే డెఫినేషన్ చూస్తున్నాం. ఇవన్నీ నోట్స్ రాయాలి మీరు, కావాలంటే స్క్రీన్ షాట్స్ తీసుకోండి. సో ప్రాసెస్ ఆఫ్ sending back the light rays which fall on the surface of an object is called reflection. So laws of reflection, what are the laws of reflection? The incident ray and normal The mirror reflected ray or incident ray, reflected ray is a normal, lie in the same plane. all lie in same plane. All rays are lies in same plane. That is the law of reflection. First law of reflection. Second one enti? The angle of incidence is equals to angle of reflection. So idi ee diagram veyandi. So ikkada idi plane surface, ikkada incident ray, reflected ray. Angle of reflection is equals to angle of incidence. Angle I equals to angle R అని చెప్తాం. సో స్పెరికల్ మిర్రర్ అన్న, ఇది స్పియర్ కదా, స్క్రీన్ లో కనిపిస్తుంది కదా స్పియర్. ఈ స్పియర్ నుంచి మనము ఈ కాన్వెక్స్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్ ని తీస్తారు అన్నమాట, తయారు చేస్తారు. సో ఇటువైపు బల్జ్డ్ సర్ఫేస్ ఉన్నదేమో కాన్వెక్స్, ఇన్వర్డ్ కర్వ్ ఉంటే అది కాన్కేవ్. ఇట్ ఈస్ ఎ మిర్రర్ విచ్ హ్యాస్ ద షేప్ ఆఫ్ ఎ పీస్ కట్ అవుట్ ఆఫ్ ఎ స్పెరికల్ సర్ఫేస్. ఈ మిర్రర్స్, ఈ కాన్వెక్స్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్ ఎలా తయారు చేస్తారంటే, దోస్ ఆర్ ద పార్ట్స్, అంటే ఆ స్పెరికల్ మిర్రర్ లోంచి కట్ చేసి ఉంటారు కదా, ఆ పార్ట్సే మనకు కాన్వెక్స్ మిర్రర్ గా, కాన్కేవ్ మిర్రర్ గా తయారు చేస్తారు అనమాట. సో దేర్ ఆర్ 2 types ఆఫ్ మిర్రర్స్. కాన్కేవ్ మిర్రర్ ఎలా ఉంటది? దట్ ఈస్ ఎ స్పెరికల్ మిర్రర్ హూజ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈస్ కర్వ్డ్ ఇన్వర్డ్స్ అంటాం. ఓకేనా? సో దాని కర్వ్ ఎలా ఉంటుంది? ఇన్వర్డ్ కర్వ్ ఉంటుంది. నెక్స్ట్ కాన్కేవ్ మిర్రర్ కి కర్వ్ ఇన్వర్డ్ గా ఉంటుంది. కాన్వెక్స్ మిర్రర్ కి అయితే ఏముంటుంది? హూజ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈజ్ కర్వ్డ్ అవుట్వర్డ్స్ అంటాం, ఆర్ బల్జ్డ్ సర్ఫేస్ అంటాం. బల్జ్డ్ సర్ఫేస్ అన్నా కర్వ్డ్ అవుట్వర్డ్స్ అన్నా సేమ్. ఓకేనా? ఉబ్బెత్తుగా ఉండడం. సో ఇక్కడ ఏమా స్పూన్ కి అట్లే కదా ఉంటుంది కాన్కేవ్. స్పూన్ కి ఇలాగే ఉంటుంది. ఆ స్పూన్ లోనే మనకు 2 మిర్రర్స్ వచ్చేస్తాయి. సో ఇన్వర్డ్ కర్వ్ లో ఉన్నదేమో కాన్కేవ్ అంటాము, అవుట్వర్డ్ కర్వ్ లో ఉన్నదేమో కాన్వెక్స్ అంటాం. ఓకేనా? సో ఈ కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ ఎలా వర్క్ చేస్తాయి అంటే ఇక్కడ చూడండి ఫిగర్ లో. సో ఎప్పుడైతే లైట్ రేస్ ఆ కాన్కేవ్ మిర్రర్ పైన ఇన్సిడెంట్ అవుతాయో, ఇన్సిడెంట్ అయిన లైట్ రేస్ కంపల్సరీ రిఫ్లెక్ట్ అవ్వాలి కదా. సో రిఫ్లెక్ట్ అయినప్పుడు ఏమైతాయి చూడండి, ఇట్ కన్వర్జెస్. దట్ ఈస్ ఎ కన్వర్జింగ్ మిర్రర్ అంటాం. కాన్కేవ్ మిర్రర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కన్వర్జింగ్ మిర్రర్ అంటాం. ఇక్కడ స్పెల్లింగ్ ఉంది చూడండి, CONVERGING. కన్వర్జింగ్ మిర్రర్ అంటే దీస్ లైట్ రేస్ ఆర్ మీట్ అట్ వన్ పాయింట్, ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. దట్ ఈస్ నథింగ్ బట్ కన్వర్జింగ్ అంటాం. సో ఇక్కడ ఫిగర్ లో కనిపిస్తుంది కదా, ఇన్సిడెంట్ అయిన ఈ లైట్ రేస్ అన్ని రిఫ్లెక్ట్ అయిపోయి. ఏమా క్లాస్ కట్ అయిందా? ఇప్పుడు కట్ అవుతుంది. క్లాస్ కట్ అయితే క్లాస్ కట్ అయితేనా? వద్దులే ఒక్క నిమిషమ్మా. సో స్పెరికల్ మిర్రర్స్, సో కాన్కేవ్ మిర్రర్ ని ఏమంటాము? కాన్కేవ్ మిర్రర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కన్వర్జింగ్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ డైవర్జింగ్ మిర్రర్ అంటాం. సో ఇది కాన్కేవ్ కదా. ఇక్కడ చూడండి అమ్మా, ఇది కాన్కేవ్ కదా. ఇన్వర్డ్ కర్వ్ ఉంటే కాన్కేవ్ అన్నాం. ఏమయ్యాయి? లైట్ రేస్ అన్ని ఇలా ఇన్సిడెంట్ అవుతున్నాయి, అవునా? సో ఇలా ఇన్సిడెంట్ అయిన ఈ లైట్ రేస్ కనిపిస్తుంది కదా బోర్డు, ఇప్పుడు కనిపిస్తుంది. సో ఇక్కడ ఇన్సిడెంట్ అయిన ఈ లైట్ రేస్
ఇక్కడ కోటింగ్ ఉంటుంది. అదర్ సైడ్ ఆఫ్ దట్ మిర్రర్ దెర్ ఈస్ ఎ కోటింగ్